హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా. ఈరోజు మన వార్తలు చూసుకున్నట్లయితే రైతులు నట్టేట ముంచేందుకు రేవంత్ కుట్ర. బాబు ఉపన్యాసానికి కొనసాగింపుగానే రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బనకచెర్లను అడ్డుకొని తీరుతాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బనకచెర్ల కోసమే కాళేశ్వరంలోని లేదని చెప్పిన రేవంత్ రెడ్డి గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచబోతున్నారని స్వాతంత్ర దిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. నిజంగా బనకచెర్లను అడ్డుకునే ఆలోచన ఉంటే ఇప్పటికే కొద్ది సంవత్సరాలుగా కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల నీళ్లను వాడుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డికి తెలియదా అని తెలిపారు. ఇది చెప్పకపోతే బనకచెర్లకు అనుమతి ఇచ్చినట్లని స్పష్టం చేశారు. బనకచెర్ల కోసమే కాళేశ్వరం లేదని చెప్తున్నావు. ఇది ఆంధ్ర పాలకులు తెలంగాణ రైతాంగాన్ని నీళ్ల జలాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నామంటూ ఖబర్దార్ అంటూ జగదీష్ రెడ్డి వివరించారు. అలాగే రైతులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ సీఎం గా రావడం నీ అదృష్టం. వారికి మంచి చేసి మంచి సీఎం గా ఉండిపో అంటూ రైతులను కాపాడుకో అంటూ రేవంత్ రెడ్డిపై ఎద్దేవా చేశారు. అలాగే రైతులకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పెట్టి ముందుంటుంది. కార్యకర్తలైనా నాయకులైనా వారికి ఎలాంటి సహాయం చేయడానికైనా ముందు సిద్ధంగా ఉన్నామంటూ మరోసారి జగదీష్ రెడ్డి అన్నారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో మీ ముందుకు వస్తా. బాయ్.